పాకిస్తాన్ గడ్డపై మరోసారి అజ్ఞాత వ్యక్తులు విరుచుకుపడ్డారు. 40 మంది భారత వీర జవాన్ల ప్రాణాలను బలిగొన్న 2019 నాటి క్రూరమైన పుల్వామా ఉగ్రదాడి గుర్తుందా? ఆ దాడి వెనక ఉండి ప్లాన్ గీసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అల్ బదర్ కమాండర్ హంజా బుర్హాన్ అలియాస్ డాక్టర్ అలియాస్ అర్జుమన్ గుల్జార్ దార్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దారుణ హత్యకు గురయ్యాడు. అది ఎలాగో తెలుసా? కాలేజీ ప్రిన్సిపల్గా తప్పుడు గుర్తింపుతో చలామణి అవుతున్న అతన్ని ముజఫరాబాద్ నడిబొడ్డున పగటిపూట నడిరోడ్డుపై తలలో 3 బుల్లెట్లు దింపి మరీ లేపేశారు. అసలు ఎవరు ఈ హంజా బుర్హాన్? కశ్మీర్ యువకుడైన ఇతను పాకిస్తాన్కు ఎలా చేరాడు? అక్కడ కాలేజ్ ప్రిన్సిపాల్ అవతారం ఎందుకు ఎత్తాడు? అతన్ని చంపింది ఎవరు? ఈ పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇస్లామాబాద్కు దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్లోని గోజ్రా ప్రాంతంలో ఈ సంచలనం చోటు చేసుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్కు ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్న వ్యక్తి మరెవరో కాదు, భారత నిఘా వర్గాలు వెతుకుతున్న ఉగ్రవాది హంజా బుర్హాన్. గురువారం ఉదయం అతను ఎప్పట్లాగే కాలేజ్ ముగించుకొని కాలేజ్ బయటకు రాగానే అప్పటికే కాపుగాసిన 2 అజ్ఞాత సాయుధులు అతనిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దగ్గర నుంచి అతి క్రూరంగా కాల్పులు జరిపిన ఆ దుండగులు నేరుగా బుర్హాన్ తలలోకి 3 బుల్లెట్లు దింపారు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అతన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై ఉంచినప్పటికీ చికిత్స ఫెయిల్ అయ్యి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, కాల్పులు జరిపి బైక్పై పారిపోతున్న ఓ నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ దాడి వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు అనేది మాత్రం పాక్ పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అసలు ఎవరి హంజా బుర్హాన్? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? భారత ప్రభుత్వం ఇతన్ని ఎందుకు అంత ప్రమాదకరమైన ఉగ్రవాదిగా ప్రకటించింది? 1999లో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా రత్నీపోరా గ్రామంలో జన్మించాడు. ఇతని అసలు పేరు అర్జుమన్ గుల్జార్ దార్. చదువులో చురుగ్గా ఉండటం వల్లే ఇతనికి డాక్టర్ అనే నిక్నేమ్ కూడా ఉంది. అయితే 2017లో అంటే సరిగ్గా 7 ఏళ్ల క్రితం అతను ఉన్నత చదువుల కోసం వెళ్తున్నానని చెప్తూ అధికారిక పత్రాలతో సరిహద్దు దాటి పాకిస్తాన్ చేరుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక చదువు పక్కన పెట్టి అల్ బదర్ అనే నిషేధిత ఉగ్రవాద సంస్థలో చేరిపోయాడు. ఇతనికున్న తెలివితేటలు, ఆధునిక ఆయుధాల నిర్వహణపై ఉన్న పట్టు చూసి ఆ సంస్థ ఇతన్ని అతి తక్కువ కాలంలోనే సౌత్ కశ్మీర్ కమాండర్గా ప్రమోట్ చేసింది. అక్కడితో ఆగకుండా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికగా కశ్మీర్లోని అమాయక యువతను బ్రెయిన్ వాష్ చేస్తూ వారిని ఉగ్రవాదం వైపు లాగటంలో బుర్హాన్ కీలక పాత్ర పోషించాడు. అలాగే కశ్మీర్ లోయలోకి ఆయుధాల సరఫరా, నిధుల సేకరణ నెట్వర్క్ను కూడా ఇతనే చూసుకునేవాడు. ఇతని అరాచకాలు శృతిమించడంతో భారత కేంద్ర హోంశాఖ 2022 ఏప్రిల్లో ఇతన్ని UAPA చట్టం కింద అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించింది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై లీత్పోరా వద్ద CRPF కాన్వాయ్పై జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాల వాహనంతో దాడి చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ ఘోర విపత్తులో మన 40 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి క్షేత్రస్థాయిలో ప్లాన్ గీసి లాజిస్టిక్స్, ఉగ్రవాదులకు సాయం అందించిన ప్రధాన సూత్రధారుల్లో ఈ హంజా బుర్హాన్ ఒకడని భారత నిఘా సంస్థలు నిర్ధారించాయి. అయితే ఈ హత్య వెనుక కేవలం అజ్ఞాత వ్యక్తులు మాత్రమే ఉన్నారా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విశ్లేషిస్తే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం అల్ బదర్ ఉగ్రవాద సంస్థలో అంతర్గతంగా జరుగుతున్న గ్యాంగ్ వార్, నిధుల పంపిణీ వివాదాల వల్లే బుర్హాన్ సొంత ముఠా చేతిలోనే హతమై ఉండొచ్చనే బలమైన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా భారత్కు ద్రోహం చేసిన ఓ కరడుగట్టిన ఉగ్రవాది ఇలా పాక్ గడ్డపై అంతమవటం గమనార్హం. గత 2 ఏళ్లుగా పాకిస్తాన్లో ఓ విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. భారత మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా ఇలాగే అజ్ఞాత వ్యక్తుల చేతిలో మార్కెట్లలోనూ, మసీదుల ముందో, ఇళ్ల బయటో కాల్చి చంపబడుతున్నారు. ఇటీవల మే నెలలోనే లష్కరే తోయిబాకు చెందిన ఫర్మాన్ అలీ ముర్కిద్గేలో హతమయ్యాడు. అలాగే లష్కర్ కో ఫౌండర్ హంజా లాహోర్లో దాడికి గురయ్యాడు. అంతకుముందు హంజ్లా, అద్నాన్ వంటి ఎందరో భారతీయ వ్యతిరేక శక్తులు ఇలాగే తుడిచిపెట్టుకుపోయారు. ఇప్పుడు ఈ లిస్టులోకి పుల్వామా ప్లానర్ హంజా బుర్హాన్ కూడా చేరిపోయాడు. భారతదేశంపై కన్నేసి మన జవాన్ల రక్తం చిందించిన ఏ ఒక్కడూ ప్రశాంతంగా బతకలేడు అనే బలమైన సందేశం ఈ ఘటనల ద్వారా ఉగ్రవాద సంస్థలను, వారిని పెంచి పోషిస్తున్న పాక్ ISIకి వెళ్తుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.